సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కార్మిక సంఘాలను సమావేశానికి పిలిచి ఢిల్లీకి వెళ్లిపోయారు విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ అరుణ్ బక్షి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సమావేశానికి రావాల్సిందిగా కార్మిక సంఘాలకు సీఎండీ పిలుపునిచ్చింది. కార్మికులు సమావేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో సీఎండీ అరుణ్ బక్షి ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో కార్మిక సంఘాల నాయకులు గందరగోళానికి గురవుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, సీఎండీ ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏంటి? ఈరోజు సాయంత్రం 4 గంటలకి స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మిక సంఘాల నేతలతో సీఎండీ భేటీ అవడానికి సిద్ధమయ్యారు. పిలుపు కూడా పంపించారు. కార్మిక సంఘాల నేతలందరినీ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు రావాలని చెప్పి ఇప్పటికే సీఎండీ కార్యాలయం పిలిచింది. అయితే ఈ తరుణంలోనే సీఎండీ అకస్మాత్తుగా ఢిల్లీ పయనమయ్యారు. అసలు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు అనే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. కార్మిక సంఘాల నేతలంతా కూడా ఇంకా సాయంత్రం సమావేశం జరుగుతుందేమో అనుకుంటున్నారు. వారికి కూడా పూర్తి స్థాయి సమాచారం కూడా లేనటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక గడిచిన 3 రోజుల క్రితం వరుసగా సమావేశాలు ఢిల్లీలో జరిగాయి. స్టీల్ సెక్రటరీతో పాటు ఆర్ఎన్ఐఎల్కి సంబంధించినటువంటి కీలక అధికారులు, అలాగే ఉక్కు శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పూర్తి స్థాయిలో సమావేశం అయ్యారు. ఏ అంశాలు ఆ సమావేశంలో చర్చకు వచ్చాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే అంశాలన్నీ కూడా ఈరోజు కార్మిక సంఘాల నేతలకు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుందని అందరూ భావించారు. కానీ సమావేశానికి పిలిచి అకస్మాత్తుగా సీఎండీ ఢిల్లీ వెళ్ళిపోవడం పట్ల కార్మిక సంఘాల నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సమావేశానికి ఎందుకు పిలిచారు, సమావేశానికి పిలిచి ఆయనే ఢిల్లీ వెళ్ళిపోవడం ఏంటని చెప్పి వీరంతా కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈరోజు ఒక క్లారిటీ వస్తుందేమో అని అందరూ భావించారు. కానీ సీఎండీ ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇప్పుడు సమావేశం ఉంటుందా లేదా, ఎవరైనా సమావేశం సీఎండీ స్థానంలో డైరెక్టర్స్ ఎవరైనా సమావేశం నిర్వహిస్తారా అనేది కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కార్మిక సంఘాల నేతలు కూడా పూర్తి స్థాయి సమాచారం లేదు. అసలు ఢిల్లీ నుంచి ఎందుకు పిలిచారు, ఈయన ఎందుకు ఢిల్లీ వెళ్ళారు, ఎటువంటి అంశాలు అక్కడ చర్చించేటువంటి అవకాశం ఉంటుంది, ఏమైనా క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ భేటీ కూడా ముగిసింది. కేబినెట్ భేటీలో ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా, స్టీల్ ప్లాంట్కు ఏమైనా అసిస్టెన్స్ ప్రకటించేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఏమైనా చర్చిస్తారా, లేకపోతే ఏం చేయబోతున్నారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవైపు కార్మిక సంఘాల నేతలు ఉద్యమం కొనసాగుతుంది, మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈరోజు నిరసనకు దిగారు. ఈడీ వర్క్స్ బిల్డింగ్ కూడా ముట్టడించారు. ఈ తరుణంలోనే సీఎండీ ఢిల్లీ వెళ్ళడం పట్ల అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అరుణ. రైట్ అనిల్, థ్యాంక్ యూ.